అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో అనమాట. అదేంటిదంటే బాగా జుట్టు బాగా చుండ్రొచ్చి బాగా దురద పెట్టి హెయిర్ లాస్ అవుతుంది. ఇలాంటిది ఏమైనా సమస్యకి ఏదైనా చిట్కా ఉందా అని కామెంట్లో అడిగిరండి. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురవుతుంది. అందులో ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం చూపిస్తుంది అనమాట. ఇది డ్రై హెయిర్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం ఏదో ఒకటి, వాళ్ళకి అలాంటి చుండ్రున్న వాళ్ళకు వేరే చిట్కా చూపిస్తా. కానీ ఆయిల్గా ఉండి జిడ్డుగా ఉండి హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక 1 అవర్ లోపలనే మళ్ళీ జిడ్డు తయారవుతుంది. ఇట్లా జిడ్డు అంటే ఏంటంటే లోపలంతా అట్లా ఉంటుంది అనమాట. ఫంగస్ లాగా ఇట్లా అనిపించగానే మనం ఇట్లా అనగానే లోపల నుంచి కూడా కొంచెం వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి దురద ఉంటుంది, పేలు ఉంటాయి, ప్లస్ ముఖం మీద మొటిమలు కూడా బాగా వస్తాయి అన్నమాట. అలాంటి చుండ్రు ఉన్న వాళ్ళకి డ్రైగా ఉన్న చుండ్రు పెద్ద సమస్య తెచ్చిపెట్టదు, కానీ ఆయిలీగా ఉన్న చుండ్రు మాత్రం చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మన స్కిన్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. అలాంటి చుండ్రుకు ఈరోజు మనం నివారణ అనేది ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చిట్కాలు పాటిస్తే మనకి ఆ చుండ్రు అనేది తగ్గుతుంది, హెయిర్ లాస్ కూడా తగ్గిపోతుందో చూపిస్తాయి. మీరు ఏం చేయాలంటే వారానికి తప్పకుండా 3 సార్లు హెడ్ బాత్ చేసుకోవాలి. వారంలో 3 సార్లు హెడ్ బాత్ చేసుకోవాలి. హెయిర్ని మంచిగా తడి లేకుండా నీట్గా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. మొత్తం డ్రై అయ్యేదాకా జుట్టును మాత్రం మీరు హెయిర్ స్టైల్ ఏది కూడా వేయొద్దు. ప్లస్ మీరు హెయిర్ స్టైల్ వేసేటప్పుడు స్ప్రేలు కొడతారు చూడండి, అలాంటి కెమికల్ సైడ్ అస్సలు పోకండి. మీ హెయిర్ చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట, చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అలాంటి ఏవి కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి వాడకుండా ఉంటేనే మంచిది. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మీరు షాంపూలు అనేవి కండిషనర్ షాంపూలు కాకుండా మామూలుగా షాంపూలు, ఇప్పుడు డ్రై చేసే షాంపూలు కొన్ని ఉంటాయండి. అలాంటి షాంపూలు మీరు ఎంచుకున్నారంటే మీకు సమస్య అనేది మంచిగా క్లియర్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించింది అయితే మీరా షాంపూ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇది కొలాబరేషన్ చేస్తలేనండి, చాలామందికి నేను సజెషన్ ఇచ్చిన, అలాంటి వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఒకవేళ మీకు ఓపిక ఉంటే కనుక కుంకుడు రసం మంచిగా పగలగొట్టుకొని ఓన్లీ వాటర్ తోటే, కుంకుడు రసం వాటర్ అంతే, ఇంకేం పెట్టొద్దు. ఏది పెట్టినా కూడా మళ్ళీ జుట్టు మెత్తబడడం వల్ల మళ్ళీ చుండొచ్చు. కుంకుడు రసంతో వారానికి 3 సార్లు హెడ్ బాత్ చేసిరంటే మీ తలలో ఉన్న జిడ్డుతనం అనేది, మెత్తగా ఉన్న చుండ్రు లాంటిది అనేది మొత్తం నీట్గా పోతుంది. హెయిర్ లాస్ కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు ఆయిల్ అనేది తక్కువ లైట్గా అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. లైట్ ఆయిల్ చేసుకోవాలి. ఇట్లా జిడ్డు ఉన్న ఆయిల్ కూడా అస్సలు అప్లై చేయొద్దు. ఒకవేళ ఆయిల్ అప్లై చేసినా కూడా మీకు ఒకవేళ అలవాటు బాగా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోవడమే బెటర్ అనమాట ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే దానివల్ల ఇంకా మెత్తబడి ఇంకా జిడ్డు ఏర్పడి ఇంకా ఒక రకంగా అవుతుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకి మొటిమలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖం మీద నల్ల మచ్చలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది పడతారు. దురదలు ఉంటాయి, పేలు వస్తాయి ఇలాంటి చుండ్రున్నప్పుడు. ఎందుకంటే జిడ్డుతనంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఎక్కువ వచ్చి చేరే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా వారానికి 3 సార్లు హెడ్ బాత్ చేసుకోండి. కుంకుడుకాయ రసం కానీ, ఇంకా డ్రై చేసేయి మెంతులు కానీ, లేదంటే ఉల్లిపాయలు మెత్తగా నూరి మంచిగా రూట్స్కి అనేది అప్లై చేయండి. బాగా రూట్స్కి అప్లై చేస్తే కొంచెం డ్రై అనేది తీసుకొస్తుంది అనమాట. కాకపోతే అది అప్లై చేసేటప్పుడు కళ్ళకి బాగా వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు అట్లా అప్లై చేసి వాటర్ పోసి కడిగేసేయండి. షాంపూ మాత్రం వారానికి 3 సార్లు కంపల్సరీ షాంపూ చేసుకోవాలి, మంచిగా ఆరబెట్టుకోవాలి. అట్లాంటప్పుడు మీ సమస్య చాలా వరకు 80% తగ్గిపోతుంది అనమాట. ఇంకా వేరే కారణాల వల్ల ఒకవేళ మీ బాడీలో ఏమైనా చేంజ్ వచ్చి అట్లాంటి జిడ్డుతనం వచ్చేది ఉంటే కనుక మనం మెడికల్ సైడ్ పోవాల్సి వస్తుంది. ఇట్లాంటి చిన్న చిట్కాలు పాటించినాక కూడా మీకు ప్రాబ్లం అనేది వస్తే మాత్రం తప్పకుండా మీరు మెడికల్ సైడ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా సివియర్గా ఉంటుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు డ్రైగా ఉన్న చుండ్రు అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు, దానికి చాలా చిట్కాలు ఉంటాయి. కానీ ఇలాంటి ఆయిలీగా ఉన్న చుండ్రుకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకోవాలి. లేదంటే హెయిర్ మొత్తం మెత్తబడి రాలిపోతూనే ఉంటుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. దాని గురించి మీరు మనసు పెట్టి మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. లైట్గా ఉంటే మాత్రం నేను చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.